చేసుకుని నేటి ఆరాధనను మనం ప్రారంభించుకుందాం. సాధన కళ్ళు మూసుకుందాం, తలలు వంచుదాం, ప్రార్థనలో ఏకీభవిద్దాం. మహోన్నతుడా, మహాగణుడా, మమ్మల్ని అతి మికిలిగా ప్రేమించిన మా యేసురాజా, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకే వందనాలు, స్తోత్రం దేవా. నేటి పరిశుద్ధ దినాన పునరుద్ధానపు ఆదివారాన మరి ఒక పర్యాయము నీ సముఖంలోనికి చేరి నేను ఆరాధించుకోవడానికి మీరు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన గడియలను బట్టి మీకే వందనాలు, స్తోత్రం ప్రభా. 2025 సంవత్సరంలోని చివరి పరిశుద్ధ దినాన ప్రభా నీ మందిరంలోనికి మేమందరం రాగలుగుటకు నువ్వు మాకు ఇచ్చిన యొక్క శ్రేష్టమైన ధన్యతను బట్టి మీకే వందనాలు, స్తోత్రం ప్రభా. మరి నిన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించెదరు అన్న రీతిగా ప్రభా, మరి మేము ఆ రీతిగా నిన్ను ఆరాధించగలుగుటకు మీ సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తాను దేవా. ఈ దినాన ప్రభా మరి నీ మందిరానికి మరి సమయానికి ముందుగా విచ్చేసిన నీ బిడ్డలను బట్టి నీకే వందనాలు, స్తోత్రం ప్రభా. మార్గ మధ్యంలో ఉన్న బిడ్డలు కూడా సకాలంలో క్షేమకరంగా మా మధ్యలోనికి మీరు నడిపించిన దేవా మీకే వందనాలు, స్తోత్రం ప్రభా. మరి పాటల ద్వారా నేను మహింపరచుండగా మరి బిడ్డలకు మంచి స్వరాలను అనుగ్రహించండి. అలాగే మరి ప్రభా మరి కీర్తన భాగాన్ని వింటున్నాయన నీ దాసురాలు నిలబడి నీ మాటలను పలుకుచుండగా కావలసిన బలమును శక్తిని దయచేయమని ప్రార్థన చేస్తాను దేవా. సాక్ష్యాలు విత్తడానికి నీ మందిరానికి రానైన బిడ్డలు కూడా సకాలంలో రాగలుగుటకు నీ సహాయము నీ సన్నిధిని తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తాను దేవా. అలాగే నీ వాక్కులను విత్తనయుండగా నన్ను నీ సెలవు చాటున మరుగుపరుచుకొని దేవా మా అందరికీ కావలసిన విలువైన నీ మాటలను మేమందరం వినగలుగుటకు నీ సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తాను దేవా. వినడమే కాక వాటిని గ్రహించి వాటిని అర్థం చేసుకొని మా జీవితాల్లో అన్వయించుకోవడానికి మీ సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తాను దేవా. ఈ రీతిగా ఇంతవరకు నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి ఈ దినాన నీ మందిరానికి రాగలుగుటకు నువ్వు చూపెట్టిన కృపను బట్టి మరి ఒకసారి మీకే లెక్కలేనిపండి వందనాలు, స్తోత్రం తెలియజేసుకుంటూ ఈ ఆరాధనను మేము ప్రారంభిస్తూ ఉండగా ఆది నుంచి అంతవరకు మీరే అధ్యక్షత వహించి కేవలము మీకు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకోమని ఈ ప్రార్థన ప్రభు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. మన మధ్యలో ఉన్న బిడ్డలు వచ్చి కొద్దిసేపు పాటలు పాడి దేవుని మహిమపరచవలసిందిగా కోరుచున్నాం. పాట పాడుకున్నాను. పరమందున దూతలు పాడుచున్నారు, ఇహమందున భక్తులు ఆరాధించుచున్నారు. పరమందున దూతలు పాడుచున్నారు, ఇహమందున భక్తులు ఆరాధించుచున్నారు. స్తుతియు ఘనత ప్రభావములు మన యేసునికే చెల్లును. స్తుతియు ఘనత ప్రభావములు మన యేసునికే
నిన్ను చూసే కన్నులు నాకు ఇమ్మయా, నిన్ను పిలిచే పెదవులు ఇమ్ము యేసయ్యా. నిన్ను చూసే కన్నులు నాకు ఇమ్మయ్యా, నిన్ను పిలిచే పెదవులు ఇమ్ము యేసయ్యా. నిన్ను చేరే పాదములు నాకు ఇమ్మయ్యా, నిన్ను చేరే పాదములు నాకు ఇమ్మయ్యా. నీ మాట వినే చెవులు ఇమ్ము యేసయ్యా, నీ మాట వినే చెవులు ఇమ్ము యేసయ్యా. నిన్ను చూసే కన్నులు నాకు ఇమ్మయ్యా, నిన్ను పిలిచే పెదవులు ఇమ్ము యేసయ్యా. నీ ప్రార్థన నాకు నేర్పయ్యా, ఆత్మల సంపద నాకు ఇమ్మయ్యా. నీ ప్రార్థన నాకు నేర్పయ్యా, ఆత్మల సంపద నాకు ఇమ్మయ్యా. నీ కొరకే జీవించే సాక్షిగా మార్చయ్యా, నాలోనే నిన్ను చూసే మాదిరి నింపయ్యా. నిన్ను చూసే కన్నులు నాకు ఇమ్మయ్యా, నిన్ను పిలిచే పెదవులు ఇమ్ము యేసయ్యా. అందరితో సఖ్యత ఇమ్ము యేసయ్యా, మృదువైన మాట తీరు నాకు ఇమ్మయ్యా. అందరితో సఖ్యత ఇమ్ము యేసయ్యా, మృదువైన మాట తీరు నాకు ఇమ్మయ్యా. గొప్పల కోపలను దూరపరచయ్యా, అందరినీ క్షమించే మనస్సు ఇమ్మయ్యా. నిన్ను చూసే కన్నులు నాకు ఇమ్మయ్యా, నిన్ను పిలిచే పెదవులు ఇమ్ము యేసయ్యా. నిన్ను చూసే కన్నులు నాకు ఇమ్మయ్యా, నిన్ను పిలిచే పెదవులు ఇమ్ము యేసయ్యా. నిన్ను చేరే పాదములు నాకు ఇమ్మయ్యా, నిన్ను చేరే పాదములు నాకు ఇమ్మయ్యా. నీ మాట వినే చెవులు ఇమ్ము యేసయ్యా, నీ మాట వినే చెవులు ఇమ్ము యేసయ్యా. కన్నులు నాకు ఇమ్మయ్యా, నిన్ను పిలిచే పెదవులు ఇమ్ము యేసయ్యా. నా ప్రాణమైన యేసు నా ప్రాణంలోనే కలిసి అనే పాట పాడుకున్నానండి. నా ప్రాణమైన యేసు నా ప్రాణంలోనే కలిసి, నా ప్రాణమా నే నిన్నే స్తుతింతున్, నా ప్రాణమా నే నిన్నే స్తుతింతున్. నా ప్రాణమైన యేసు, నా ప్రాణమైన యేసు, నా ప్రాణమైన యేసు, నా ప్రాణంలోనే కలిసి, నా ప్రాణమానే నిన్నే స్తుతింతును, నా ప్రాణమానే నిన్నే స్తుతింతును.
మహిమ అనే పాట పాడుకున్నాం. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. ఆహా హల్లెలూయా 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 ఆహా హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. సముద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. సముద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. ఆకాశము నుండి మాటను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మాటను పంపిన దేవుని స్తుతించెదము. కడలోని మధుర జలములు పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. కడలోని మధుర జలములు పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 ఆహా హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. దేవుని మహాకృప వలన మరి దేవుడు ఈ సంవత్సరాంత కాలంలో, ఈ వారం అంతట్లో సంవత్సరాంత కాలంలో మరి ఈ చివరి వారంలో మరి 12 నెలలో డిసెంబర్లో 12 నెలల వరకు మనల్ని కాసి కాపాడి మన కుటుంబాలను కానీ సంఘాన్ని సంఘ బిడ్డల్ని తన రెక్కల చాటున భద్రపరిచి ఇటు రీతిగా మరి చివరి వారంలో మనమందరం కూడా దేవుని నామాన్ని గణపరచడానికి, మహిమపరచడానికి, స్తుతించడానికి, ఆరాధించడానికి మనకిచ్చినటువంటి ఈ గొప్ప సమయానికై, సన్నిధికై మరి దేవునికి కృతజ్ఞతలు తెలిపే బిడ్డలుగా మరి మనమందరం కూడా దేవుని మహిమపరిచే బిడ్డలుగా మరి ఆయన్ని నామాన్ని గణపరిచే బిడ్డలుగా మనం అందరం ఉన్నందుకు దేవునికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. అలాగే సంఘం తరపున కూడా ప్రత్యేకమైన వందనాలు. మరి 95వ దావీదు కీర్తన ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. మరి ప్రేరేపించబడిన వారు మొదటి వచనాన్ని చదివినట్టయితే మరి తర్వాత వచనాలన్నీ కలిపి చదువుకుందాం. తొంభై 95వ దావీదు కీర్తన. రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గము బట్టి సంతోషగానము చేయుదము. యెహోవా మహాదేవుడు, దేవతలందరిపైన మహత్యము గల మహారాజు.
పర్వత శిఖరములు ఆయనవే. సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలుగజేసెను. ఆయన హస్తములు భూమిని నిర్మించెను. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి, నమస్కారం చేసి సాగిలపడదుము. మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించెదము. నేడు మీరు ఆయన మాటను అంగీకరించినడలా ఎంత మేలు. అరణ్యమందు మీరు కఠినపరచుకొనినట్లు, మనసాగిన బంధు మీరు కఠినపరచుకొనినట్లు, మీ హృదయములను కఠినపరచుకొనుడి. అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిన నా కార్యములు చూచిరి. 40 ఏళ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసిగి, వారి హృదయమున తప్పిపోవు ప్రజలు, వారు నా మార్గములు తెలుసుకొనలేదని అనుకొంటిని. కావున నేను కోపించి వీరెన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణం చేసి తిని. దేవుడి ప్రజలు దీవించి ఆశీర్వదించు. దయచేసి అందరూ కూర్చుందాం. కూర్చోండి. మరి చదవబడినటువంటి కీర్తన భాగాన్ని మన మధ్యలో ఒక పాస్టర్ ఉన్నారు, వారు చివరిస్తారు. అందరూ కూడా మరి ప్రార్థనాపూర్వకంగా దేవుని యొక్క మాటలు వినాలని మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు అందరూ లేచి నిలబడి ఒక చక్కనైనటువంటి పాట పాడుకుంటూ మానుకులు సమర్పించుకుందాం. మన మధ్యలో పెద్దలు శంకరయ్య గారు ఉన్నారు. వారికి పాట పాడుతుండగా మనందరం కూడా వారితో ఏకీపిస్తూ మరి దేవుని నామాన్ని కనపడతాం. ఈ చేతితో నన్ను పట్టుకో, నీ చిత్తంలో నన్ను నడుపు. ఈ చేతిలో చిల్లను నేను అనుక్షణము నన్ను చెక్కును. ఈ చేతిలో చిల్లను నేను అనుక్షణము
హల్లెలూయా. మనందరం మరి కళ్ళు మూసుకున్నట్టయితే కానుకల మీద ప్రార్థించుకుందాం. మన మధ్యలో ఎవరైనా దైవజనులు ఉంటే మరి ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాం. ఎవరు లేదుగా? లేదంటే పెద్దలు సాంబశివరావు గారు కానుకల మీద ప్రార్థించుకుందాం మనవి చేస్తా ఉన్నాం. సర్వోన్నతుడ సకల ఆశీర్వాదాలు కారణభూతుడైన పరలోక తండ్రి, నీ ఘనమైన నామాన్ని పొందడం తండ్రి. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు నాయన. కెరూపులు శరాపుల మధ్య నిత్యము వేవేలతో కొనివేరబడుతున్న దేవుడు నీకు స్తోత్రం తండ్రి. ఈ 2025 సంవత్సరం మొదటి దినం నుంచి ఆయన ఈ 12వ మాసంలో చివరి వారంలో ఇక్కడ చేయని ప్రతి ఒక్కరిని సజీవ లెక్కలో భూమి నిలిపోయిన ఆయన అందరి బట్టి మిమ్మల్ని స్థితిస్తున్నాం తండ్రి. మాతో పాటు ఉన్నవారు, మా ముందున్నవారు, మా తర్వాత వారు అందరూ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారైనా వారికంటే నేను గొప్పవారిని కాదు కానీ ప్రభా, ఇంకనూ మేము సరి చేసుకోవాల్సింది, నీ గురించి తెలుసుకోవాల్సింది, నీ మార్గం అవ్వడానికి ఏవో ఉన్నాయని ప్రభా మమ్మల్ని అందరూ కాపాడుతున్నారు తండ్రి. ప్రభా చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రభా ఈ సంవత్సరం అంతట్లో మీరు ఇచ్చిన గొప్ప కాపుదాలను బట్టి మిమ్మల్ని మహిమపరుస్తున్నాం తండ్రి. ప్రభా సండే స్కూల్ టీచర్స్ ఇద్దరు బిడ్డలందరినీ ఆయన సన్మార్గం నడిపించారు తండ్రి. దాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. మీ దాసురాలు తల్లి గారు, వారి సతీమణి, వారి సొంత కుటుంబం అంతా ప్రభా ఈ సంవత్సరం అంతా అనేకమైన వాక్యాలతో మమ్మల్ని ఆయన ప్రభా మీ తెరకి ఎలా చేరుకోవాలో వారు మమ్మల్ని బోధించిన బట్టి మీకు వందనాలు స్తోత్రం చెల్లించినాం తండ్రి. ఈ లోకాన్ని విడిచిపెట్టక ముందే మిమ్మల్ని తెలుసుకునే దాన్ని దయచేది తండ్రి. మరణం అడుగుతుంది నాయన ప్రభా, ఎందుకు జీవితాన్ని వికరిస్తారు, ఇష్టపడరు అని చెప్పేసి అడుగుతుంది ప్రభా. ఆ జీవితం ప్రభా నేను తీయని అబద్ధం, ఏదో ఒక రోజు మేము ఈ లోకాన్ని విడిచిపెట్టి వలసవలసిన ప్రభా. సహోదరుల ప్రేమ ఐక్యత కలిగి ఉన్నట్టు ఎంతో మేలు మనోహరమని నువ్వు సెలవిచ్చిన తండ్రి. ప్రభా ఇంకా మేము అలాంటి త్రోవలు నడవట్లేదేమోనైనా ప్రభా సరి చేసుకునే కృపందని ఇచ్చేమని అడుగుతున్నాను తండ్రి. ప్రభా నశించిపోతున్న ఆత్మను విధిగా రక్షించడానికి ప్రభా నీ రూపంలో, నీ స్వరూపంలో, నీ నాస్కారంలోంచి మమ్మల్ని బుద్ధి భూమి మీద ప్రవేశపెట్టి అయినా లోకంలో పడిపోతున్నాం తండ్రి. ఏదో విషయంలో ప్రభా నీవు ఎంచితే మంచుకైనా మాలో మంచి లేదు నాయన ప్రభా. మమ్మల్ని క్షమించిన ఆయన ప్రభా. ఇక్కడ చేయని ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటాను. రక్షణ వస్త్రం లేని నీ సంఘాల్లోకి అడుగు పెట్టలేము ప్రభా. చేయని ప్రతి ఒక్కరిని ప్రభా, చిన్న బిడ్డల నుంచి వృద్ధు వరకు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటాను ప్రభా. ఈ సంవత్సరం అంతలో మా కుటుంబాల్లో, మా జీవితాల్లో మీరు చేసిన మేలు ప్రతిగా గుర్తులిప్పిన ప్రతి హస్తాన్ని నూరంతలుగా ఆశీర్వదించి ప్రతి ఒక్కరు ప్రభా వారు చెప్పుకోలేని సమస్యలు ఏమైనా చెప్పుకొని ఉంటే ప్రతి ఒక్కరూ అవసరాలు తీర్చమని నీ దాసుడు మాతో మాట్లాడబోతుండగా నీ సన్నిధి కాంతి వెలుగు మా అందరి పైన ప్రకాశింప చేయమని మరొకసారి మీ సన్నిధిలో కూడి సజులుగా మిమ్మల్ని ఆదరించే కృపను, ధన్యతను అయినా కానుకలు నూరంతల ఆశీర్వాదం దయచేయమని కొద్ది మనం వేసిన అడిగి వేడుకొనిచున్నాం మా పరలోకపు తండ్రి. లైన్స్ అందరూ ప్రజ్వలంగా మనవి చేస్తా ఉన్నాం. ఇప్పుడు వారపు ప్రకటనలు గమనిద్దామండి. మరి పాస్టర్ గారు ప్రకటన చదివినిపిస్తారు. అందరూ కూడా శ్రద్ధగా వినాలని మనవి. వార ప్రకటనలు గమనిద్దామండి. ప్రతి బుధవారము మధ్యాహ్నం 1 గంటల నుంచి 2 గంటల వరకు అనారోగ్యంతో ఉన్న కొరకై ప్రత్యేకంగా ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. మరి శుక్రవారము అంటే కొత్త సంవత్సరంలోనికి అడుగు పెడతాం కనుక మరి శుక్రవారము యథావిధిగా మధ్యాహ్నం 1 గంటల నుంచి 3 గంటల వరకు స్త్రీల కూడిక ఉంటుంది. స్త్రీలటువంటి వారు ఆ కూడికకి రావాల్సిందిగా మనవి చేస్తా ఉన్నా. అలాగే వచ్చే శనివారము జనవరి 3వ తారీఖు మొట్టమొదటి నెలలోని మొట్టమొదటి శనివారం కావున చైన్ ప్రేయర్ ఉంటుందండి. ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు చైన్ ప్రేయర్లో కూడా అనేక అంశాలు ఉంటాయి కనుక వాటి నిమిత్తమై ప్రార్థన చేయడానికి మరి మీరందరూ మందిరానికి రావాల్సి ఉంటుంది కనుక మీరు గమనించుకొని వచ్చే శనివారం అనగా జనవరి 3వ తారీఖున మరి చైన్ ప్రేయర్లో పొందవలసిందిగా మనవి చేస్తా ఉన్నాం. వచ్చే ఆదివారము అనగా జనవరి 4వ తారీఖు బల్ల ఆరాధన ఉంటుంది కనుక మరి బల్లలో చేవేవారు సమయానికి మీరు దేవుని మందిరానికి రావాల్సిందిగా మీకు మనవి చేస్తా ఉన్నా. అలాగే గడిచిన వారాల్లో మరి సెమీ క్రిస్మస్ దేవుడు ఎంతో ఘనంగా జరిగించున్నారు. అలాగే క్రిస్మస్ ఆరాధన కూడా దేవుడు ఎంతో ఘనంగా జరిగించున్నారు.
మన సంఘ బిడ్డలు కూడా చాలామంది ఊర్లు వెళ్ళారు. వారికి కూడా వారి యొక్క స్వగ్రామంలో మరి చక్కగా క్రిస్మస్ జరిపించుకొని తిరిగి మన మధ్యలోనికి కొంతమంది వచ్చారు. ఇంకా కొంతమంది రావాల్సి ఉన్నది. మరి వారిని బట్టి దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ మరి దేవుడు ప్రతి ఒక్క కార్యక్రమంలో దేవుడు చేసిన ప్రతి ఒక్క మేలును బట్టి దేవాది దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. యథావిధిగా వచ్చే 31వ తారీఖు సాయంత్రము 9 గంటల నుంచి మరి ఆరాధన ప్రారంభమవుతుంది. వాచ్ నైట్ సర్వీస్. సో వాచ్ నైట్ సర్వీస్లో 9:30 నుంచి మరి ఇంచుమించు 11:30 గంటల వరకు, అంటే 2 గంటలు సాక్ష్యాల సమయంగా పెడతా ఉన్నాము. సో మీరందరూ మీ యొక్క సాక్ష్యాలను దేవునికి తెలియజేయవలసిందిగా మీకు మనవి చేస్తా ఉన్నాం. యథావిధిగా ప్రతి సంవత్సరము మరి జనవరి 1వ తారీఖున మనం అందరము ఉదయం 10 గంటలకు ఆరాధన ప్రారంభించబడి యవన బిడ్డలు కొన్ని పాటలు పాడిన తర్వాత ఫ్యామిలీ సాంగ్స్ ఉంటాయి కనుక మీరందరూ కుటుంబాలుగా మీ పిల్లలు పెద్దలు అందరూ వచ్చేసి ఉంటారు కనుక హాలిడేస్కి వస్తారు కనుక మీరందరూ కుటుంబంగా సాంగ్స్ ప్రాక్టీస్ చేయండి. మంచిగా వచ్చి పాడండి. స్టార్టింగ్లో వస్తే మొత్తం పాట పాడడానికి అవకాశం ఉంటుంది. అలా మెల్లగా వచ్చే కొద్దీ మీరు తయారై వచ్చే కొద్దీ ఒక చరణము లేకుంటే చరణం పల్లవితో మీ పాట ముగించబడుతుంది కనుక గమనించుకోవాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాం. అదే విధంగా ఆ రోజు ఆరాధన అనంతరము మనందరికీ ప్రేమ విందు కూడా ఉంటుంది కనుక మీరు అందరు గమనించుకొని వీటి నిమిత్తమై మీరు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాం. ప్రేయర్ రిక్వెస్ట్ గమనించండి. మరి సత్యవంతుడు గారు, జయక్క వాళ్ళ తండ్రి గారు కిడ్నీ ఇన్ఫెక్షన్తో అలాగే బ్లడ్ ఇన్ఫెక్షన్తో బాధపడుతూ మరి హాస్పిటల్లో ఉన్నారు కనుక మరి వారికి సంపూర్ణ స్వస్థత దేవుడు అనుగ్రహించలాగా వారి కొరకు ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తా ఉన్నాం. అలాగే గడిచిన వారంలో ఆనంద్ మౌనిక గారు, మరి మౌనిక సిస్టర్ గారు వాళ్ళందరూ వారి యొక్క స్వగ్రామానికి వెళ్ళారు క్రిస్మస్ నిమిత్తమై. అక్కడ వారు కొద్దిపాటి అనారోగ్య పరిస్థితికి గురయ్యారు. వారికి కూడా కడుపులో మరి ఒక గడ్డ ఉంది అని సెకండ్ కుమారుడు పుడుతున్నప్పుడు మరి డాక్టర్ తెలియచేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి మరి ఇంతకాలము వారికి దేవుడు స్వస్థతనిచ్చాడు. మళ్ళీ మొన్నటి దినాన పెయిన్ రావడంతో కాల్ చేసి తెలియజేయడం జరిగింది. మరి ప్రార్థించగా దేవుడు స్వస్థత కార్యాన్ని చేసి ఉన్నాడు. మరి ప్రార్థించిన మీ అందరికీ కూడా వారి కుటుంబం తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటా ఉన్నా. వారు ఈ సాయంకాలం బయలుదేరి మరి హైదరాబాద్ రాని ఉన్నారు కనుక వారి ప్రయాణాల్లో కూడా దేవుడు కాపుదలనిచ్చేలాగా మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాం. మరి చలి కూడా విపరీతంగా పెరుగుతూ ఉన్నది కనుక మరి చలి బారి నుండి మరి వృద్ధుల్ని కానీ పిల్లల్ని కానీ ఉద్యోగాలకి వెళ్తున్న వారిని కానీ దేవుడు కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి కొద్దిపాటి జలుబులు దగ్గులు ఉన్నప్పటికీ దేవుడు ఇస్తున్న స్వస్థతను బట్టి దేవాది దేవునికి వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాం. వారి కొరకు కూడా ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తా ఉన్నాం. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు ప్రార్థించండి. ఉద్యోగ ప్రయత్నాలు ఇంక్రిమెంట్స్ కొరకు ప్రమోషన్స్ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు ప్రార్థించండి. గర్భం లేని వారి కొరకు ప్రార్థించండి. గర్భిణీ స్త్రీలు మరి సుందర్ శాంతి గారు, ప్రశాంత్ రాణి గారు, ప్రమోద్ అనురాధ గారు, రవి రుద్రమ్మ గారు వీరి కొరకు మీ అనుదిన ప్రార్థనలో ప్రార్థించవలసిందిగా మనవి చేస్తా ఉన్నాం. అలాగే ఈ సంవత్సరపు చివరి దినాల్లోకి మనం వచ్చేసాం కనుక ఇంకా ఎవరైనా మీ మెంబర్షిప్ డ్యూ ఉన్నట్లయితే కొన్ని ఆదివారాలుగా ఒకవేళ మీరు ఇంకా చర్చికి రాకుండా ఊర్లు వెళ్ళినట్లయితే ఆ డ్యూస్ కూడా క్లియర్ చేసుకోవాల్సిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాం. ఇంకేమైనా ప్రార్థనాంశాలు ఉన్నట్లయితే తెలియజేస్తే వాటి కొరకు కూడా ప్రార్థన చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ప్రకటనలు గమనించారు మీరందరూ. మీ అనుదిన ప్రార్థనలో ముఖ్యంగా అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డల గురించి ప్రార్థించాలని మనం చేస్తూ ఉన్నాం. మరి సురేష్ గారు జయవారి నాన్నగారికి మరి అనారోగ్యంతో బాధపడుతుందని సంఘంలో తెలియజేశారు. మరి వారి కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధిలో మరి గడిపే బిడ్డలు. మరి దేవుడు బిడ్డలకు అన్యాయం చేసే బిడ్డలు కాదు కాబట్టి మరి అనుదిన ప్రార్థనలో భారం కలిగి వారి గురించి ప్రార్థించండి. ఎందుకంటే మీరు అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డల గురించి చెప్పినప్పుడు మీరు ప్రార్థించారు. చాలామంది వారికి స్వస్థత కలిగింది, క్షేమకరంగా ఉంటా ఉన్నారు బిడ్డల దగ్గర. కాబట్టి ఆ బిడ్డల గురించి కూడా ఇప్పుడు ప్రకటన చేసిన బిడ్డల గురించి కూడా మీరు ప్రార్థించాలని మీకు అందరికీ
మనం చేస్తా ఉన్నాం. అలాగే మరి రేపు 31వ తారీఖుని సాక్ష్యాలు కూడా ఉంటాయి. అంటే మన జీవితాల్లో సంవత్సరాంత కాలంలో దేవుడు చేసిన మేలు వాటిని బట్టి సాక్ష్యాలు ఉంటాయి. పాస్టర్ గారు చెప్పినట్టుగా 9:30కి మనం మొదలైనట్టయితే మరి కొంతసేపు కొత్త సంవత్సరంలోకి వెళ్ళే ముందు మన దేవుని సన్నిధిలో గడపాలి కాబట్టి మనం తొందరగా ఈ కంప్లీట్ చేసుకుంటే మరి దేవుని మాటలతో మనం దేవుని కొత్త సంవత్సరంలో మనం అడుగు పెట్టడానికి మరి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు అందరూ సహకరించాలని మీకు మనవి చేస్తా ఉన్నాం. అలాగే ప్రేమ విందు కూడా మనకి ప్రతి సంవత్సరం అంటే చర్చి ఇది ఎప్పుడైతే ప్రతిష్ఠించబడిందో ఓపెనింగ్ చేసిందో అప్పటి నుంచి కూడా మరి వ్యవస్థాపకుడు కానీ జాన్పాల్ గారు ఇది ఎంతో ఆనందకరంగా పెట్టినటువంటి ఈ యొక్క సిస్టమ్ ఇది. మరి ఈ సిస్టాన్ని ఎక్కడ ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఏ వచ్చినప్పటికీ దేవుడు మీ ద్వారా మీ ప్రేరేపణ ద్వారా మీ యొక్క సహకారం ద్వారా ఇవన్నీ జరిగిస్తూ దేవుని కృపలు నడుస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ సంవత్సరం కూడా అలా జరుగులాగానే మేము ప్రార్థనలో ప్రార్థించండి. మరి దీనికోసం లక్ష్మీ గంగయ్య గారు 1000 రూపాయలు, వారి అపార్ట్మెంట్ వారు 1500. వీరు గంగయ్య గారు 1500, అపార్ట్మెంట్ వారు దేవుని తెలుసుకోపోయినప్పటికీ కూడా వారు 1000 రూపాయలు సంఘానికి పంపించారు. మరి వారిని తొందరలోనే దేవుడు తెలుసుకుని రక్షణ పొందే వారిగా మీ అనుదిన ప్రార్థనలు ప్రార్థించండి. ఆ కుటుంబాన్ని దేవుడు దీవించేలాగానే మీ అనుదిన ప్రార్థనలు ప్రార్థించాలని మీకు మనవి చేస్తా ఉన్నాం. అలాగే ఇప్పుడు ఎవరైనా సాక్ష్యాలు పంచుకోవాలని ఆశకుంటే ముందుకు రావాలని మనం చేస్తున్నాం. క్లుప్తంగా మీ సాక్ష్యాలు పంచుకోండి. ఎందుకంటే రేపు 37వ తారీఖు కూడా సాక్ష్యాలు ఉంటాయి. మరి సంవత్సరం అంతా జరిగిందంటే చెప్పుకోవచ్చు. మొట్టమొదటిగా దేవుని నామానికి వందనాలండి. సంఘమందరికి కూడా వందనాలు చెల్లించుకుంటున్నాం. 25న పండగని ఊరు వెళ్ళాము. అయితే అక్కడ ఏం జరగలేదు. కానీ మేము 24కి వెళ్ళా. వాళ్ళు 25కి వచ్చారు పిల్లలు ఇద్దరు. నేను 24 రూపా నేను వెళ్ళిపోయాము. తర్వాత వాళ్ళ డాడీ సాయంత్రం జాబ్ చేసుకుని సాయంత్రం వచ్చాడు. అయితే వీళ్ళిద్దరు పొద్దున 25 పొద్దున లెగ్సి నీళ్ళు పెట్టేసుకొని పెద్దవాడు స్నానం చేసేసి చిన్నోడిని పెట్టేశాడంట. వాడు ఎప్పుడు చల్ల నీళ్ళు షవర్తో చేసేస్తాడు చిన్నోడు. ఆ సంగతి వీడి తెలియక నీళ్ళు పెట్టేశాడు. అయితే పండుగ రోజున విడిపెట్టి నీళ్ళు ఎప్పుడు 10ంటికి పెట్టాడు, 9ంటికి పెట్టుంటాడు. మళ్ళీ పండగ చేసుకొని వాడి ఇంటికి వచ్చి 26 3 గంటలకు వచ్చాడు అనుకుంటా. మధ్యాహ్నం అప్పుడు 3 గంటలకు ఇంటికి వచ్చేదాకా అది కాగి 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 బకెట్ కాలిపోయి ఇంకా బాత్రూంలో ఇచ్చిన బట్టలు ఉంటాయి కదా, అందరికీ తెలుసు కదా, ఇచ్చిన బట్టలు అన్నీ ఉన్నాయి. ఇంకా నయ్యం అనుకో ఇంకా మంట తగులుకొని ఆ బట్టలు మాత్రం తగ్గలేదు. దేవుడు కృప కళాస్తలతో మమ్మల్ని లేవనెత్తిన విధానానికి స్తోత్రాలండి. అలాగే కృప విషయం కూడా మీరందరూ ప్రార్థించారు. బిడ్డ కూడా మేము వచ్చింది. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు. అలాగే ఆయనకు పోయిన సంవత్సరం అంతా షుగర్ ఉండింది, కానీ ఈ సంవత్సరం అసలు 6 నెలలుగా చేయిస్తూనే ఉన్నా. నార్మల్ కంట్రోల్గా ఉంది. నిజంగా మన ప్రార్థనలే మన చుట్టుగా కంచె వేసి కాపాడుతూ వస్తున్నాడు దేవుడు. ఎంతగానో నిజంగా నేనైతే అనుకున్నా ఒకవేళ ఇల్లుకి అంటుకునేదేమో, ఒకవేళ 20 సంవత్సరాల కాపురం కాలిపోయేది కదా అని రాత్రంతా అసలు నైటే వచ్చాం మేము. కానీ ఇక రాత్రంతా ఏడిస్తా నిజంగా మన ప్రార్థనలే మనల్ని కాపాడుతూ వస్తున్నాయి. మన తల్లిదండ్రుల ప్రార్థనలు నిజంగా చిన్న బిడ్డలు కానీ పెద్దవాళ్ళు కానీ యవనస్తులు కానీ ప్రతి ఒక్కరు మీరు గమనించుకొని, ప్రతి ఒక్కటి మనకి ఎలక్ట్రిక్ అయిపోయింది దేశంలో మొత్తం. ప్రతి ఒక్కటి ఎలక్ట్రిక్తో మనం పని చేయగలుగుతున్నాము. అవన్నీ కొంచెం చూసుకొని పని చేసుకోండి నాన్న. ప్రతి ఒక్కటి తల్లిదండ్రులను అందిస్తున్నాం కాబట్టి వాళ్ళకి అసలు ఏది తెలియట్లేదు. అసలు నీళ్లు పెట్టడం, బకెట్లో పోయడం, మొత్తం వాళ్ళకి స్నానానికి రెడీ చేసి ఇవ్వడం వల్లనే వాళ్ళకి ఈరోజు ఆ స్విచ్ ఆఫ్ చేయడం మర్చిపోయాడు. ఒకవేళ వాడు కూడా ఈ రోజు వచ్చింటే మొత్తం ఇల్లు తగలబడిపోయేది. అన్ని లాక్ చేసుకున్నాం, గేటు తాళం వేస్తుంది. అసలు ఎవరికి తెలియదు. అసలు బాత్రూమ్ డోర్ కూడా పెట్టేశాడు. చిన్నోడు రాగానే స్మెల్ వస్తుందని చూసి వెళ్ళి బాత్రూమ్ డోర్ తీసేసరికి ఇట్లా మొత్తం ఎర్ర వచ్చేసిందంట మంటలు. బట్టలు అయితే అంటుకోలేదు, ఒక్క బకెట్ మాత్రమే కాలిపోయింది. ఇంట్లో పవర్ కూడా పోలేదు. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు, కోట్లాది వందనాలు చెల్లించిన ఈరోజు నిజంగా రుణం తీర్చుకోలేము దేవునికి. ఈ కొద్దిగా సాక్ష్యము దేవుడు దీవించి ఆశీర్వదించునుగా. మీ అందరికీ వందనాలండి. నా సాక్ష్యం వచ్చేసి నేను కరెంట్ చేస్తున్న జాబ్ క్విట్ చేద్దామని కానీ వేరే దానికి జంప్ అవుదామని కానీ నాకు ఒక ఆలోచన లేదు.
నా MBA చేసుకుంటూ నేను ఈ ప్రజెంట్ చేస్తున్న జాబ్ చేద్దామని అనుకుని ఫిక్స్ అయిపోయాను. అయితే వన్ ఆఫ్ మై ఫ్రెండ్ నాకు సజెస్ట్ చేసింది, ఇట్లా డెలాయిట్లో హైరింగ్ జరుగుతుంది, అప్లై చేయి, నీ ప్రొఫైల్కి